ఈ వందల్లో ఉన్నాయి. చిన్న ఓకే. సైజ్ నుంచి పెద్ద సైజ్ అంతే. ఓకే. మన దగ్గర మట్టిది యాస్ వెల్ యాస్ పీఓపీ 2 మనం బ్యాలెన్సింగ్ చేస్తాము. ఓకే. సో మట్టిది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12,000 నుంచి 13,000 విగ్రహాలు ఉంటాయి. బికాస్ మనం హోల్‌సేల్ డీల్ చేస్తాం యాస్ వెల్ యాస్ రీటైల్ చేస్తాం కాబట్టి. ఓకే. ఓకే. సో మన ముంబై స్టైల్ వచ్చేసి మన సోలాపూర్ మోడల్స్ ఉంటాయి విగ్రహాలు పీఓపీలో. ఓకే. అండ్ మోడల్స్ వైస్ చూసుకుంటే మనం చూడొచ్చు. అండ్ సిద్ధి వినాయక, సిద్ధి వినాయక, మంగళమూర్తి కూడా అంటారు ఇట్లాంటి మోడల్స్. మనకు సోలాపూర్ విగ్రహం మన దగ్గర వచ్చి. మంగళమూర్తి, సిద్ధి వినాయక. ఆ, ఓకే. సో ఈ డీటెయిలింగ్ కూడా మీరే యాడ్ చేస్తారన్నా? యా ఇది- ఆ వర్క్ అంతా ఇది- మేము చేస్తాం. ఓకే. పైన డిజైనింగ్ ఏదైతే ఎక్స్ట్రా వర్క్ ఉందో అదంతా మీరు చేస్తారు. మేమే చేస్తాం. అండ్ కలరింగ్ మీరు చెప్పి చేయించుకుంటారా లేదా ఆల్రెడీ కలర్? యాక్చువల్లీ మన దగ్గర ఎట్లా ఉంటది అంటే మన దగ్గర డిఫరెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ హ్యాండ్ వర్క్స్ ఉంటాయి. ఓకే. అది మనం చేసేది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ ఎంకరేజ్మెంట్ చేయాలి. అది ఉద్దేశంతో ఒక ఆర్టిస్ట్ అయినా ఉండండి ఆయన దగ్గర 5 విగ్రహాలు 10 విగ్రహాలు ఎంతైనా ఆయన గొప్ప చేయి పని ఎంతైనా రానియండి అట్లాంటి కలెక్షన్స్ మనం పెట్టేది. ఈ సిద్ధి వినాయక ప్రైస్ ఏంటన్నా? అండ్ ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 5 ఫీట్స్ ఉంటుందా? ఇట్ విల్ నాట్ 5 feet, 4.5 ఉంటుంది. 4.5 అంటే మనం టేబుల్ సెటప్ చేసుకుంటాం Yeah, yeah. కాబట్టి 5 ఫీట్స్ వచ్చేస్తుంది. ఇది ప్లేన్ ఉంటే మనం ఇది 20,000 ఇస్తాము. విత్ వర్క్ ఉంటే మనకు 2,500 కడుగుతుంది. ఓకే. అంటే పంచ కండవ Okay. అడిషనల్ చార్జ్ అడిషనల్ ఏదైతే ఉందో వాటికి ఒక 2,500 ఇట్స్ కంపల్సరీ. అది 2,500. కంపల్సరీ ప్రతి విగ్రహానికి ఈ సైజ్ లో ఉన్న వాటికి ఫిక్స్డ్ ప్రైస్ అది పంచ అండ్ మూర్తి వర్క్. సూపర్. అండ్ ఈ మోడల్ అన్నా ఈ పంచం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు సోలాపూర్ విగ్రహము. సో మనం ఈ పగడి చేసాము. పగడి అండ్ అసలు ఫీటా కూడా అంటారు. అండ్ కనవ ఇచ్చాము. నెక్స్ట్ అండ్ వెరీ యూనిక్ మోడల్. చాలా యూనిక్ గా ఉంది అండ్ సింపుల్, ఎలాంటి ఆడంబరం లేకుండా టోటల్లీ చాలా బాగుంది. ఈ విగ్రహం వచ్చేసి మనకు హమ్రాపూర్ పెయిన్ నుంచి వచ్చింది. హమ్రాపూర్ పెయిన్ ముంబైలో ఒక పార్ట్ ఏరియా. ఓకే. సో అది వచ్చేసి అక్కడిది విగ్రహం. సో పుష్ప మోడల్ అంటారు. పుష్ప మోడల్. పుష్ప మూవీలో ఉన్న సీన్ కి తీసుకొని ఆ పోస్టర్ ఇలా చేశారు. సో ఇక్కడ మనకు గొప్పలు వచ్చేది. కానీ మన నియమం ఎందుకంటే గణేష అనేది కాస్ట్లీని పెంచే కాబట్టి మనం ఆ కైండ్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి మనం తీయలేదు. నార్మల్లీ యాడ్స్ వచ్చేది ఇక్కడ పెద్దగా వచ్చింది. ఓకే. సో మనం జస్ట్ శాంతి స్వరూపంగా ఉండాలి కాబట్టి విగ్రహాన్ని మామూలుదాయకంగా ఉంటుందని మనం ఇలా చేయించుకున్నాం. మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అండ్ ఈ క్వాలిటీ మొత్తం మార్కెట్ లో లేదు. అది గ్యారంటీ షుడ్. అవునవును. ఇంకా గోల్డ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఆర్టిస్ట్ సాహిల్ మార్కెట్. సాహిల్ ఆర్టిస్ట్ వెరీ యంగ్ ఆర్టిస్ట్. ఆయన చేసిన పెయింటింగ్ సూపర్. ఇంకో మంచి యూనిక్ విగ్రహం చూసేద్దాం అన్న మీ దగ్గర. షూర్. ఇది కూడా మనకు వచ్చింది అమరాపూర్ పెయిన్ నుంచి. అమరాపూర్ పెయిన్ అండ్ ఆల్ ద కలెక్షన్స్ మనకు ఉన్నది ఈ స్కిన్ టోన్ ఉన్న విగ్రహాలన్నీ అమరాపూర్ అండి. సో అది వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్నెస్. ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ చేతిలో వేరే కలర్లు ఉంటాయి కాబట్టి ఇది వచ్చింది మనం అక్కడి నుంచి. సో దిస్ ఆర్టిస్ట్ నేమ్ ఇస్ పటేల్ మోహిత్ చందు. పటేల్ మోహిత్ చందు అంటారు. నేను అంటే ఇట్లాంటి పేర్లు ఎప్పుడు వినలేదు అండ్ నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. మాకు కూడా ఎందుకు ఈ ఆర్టిస్ట్ల పేరు మెన్షన్ చేయాలనుకుంటానంటే వాళ్ళ చేయి పని వాళ్ళకి గుర్తించారు. ఒక ఆర్టిస్ట్ కి డబ్బులు కాదండి, వాళ్ళ చేతుల పని, వాళ్ళ చేయి ఉన్న దానికి ఎంకరేజ్మెంట్ కావాలి. వాళ్ళు చేసే పనికి ఉత్సాహంగా చేయాలి. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి అది చేసుకుని వెళ్ళాలి అని అంటే ఈ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ చాలు ఒక ఆర్టిస్ట్ కి. డబ్బు సెకండరీ కానీ ఈ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ చాలు. ఎగ్జాక్ట్లీ. ఒక ఆర్టిస్ట్ కి ఇష్టమైన పని చేస్తేనే మనశ్శాంతి దొరుకుతుంది. అతను కడుపు నిండా కూడా తినగలుగుతాడు. అండ్ ఇవన్నీ ఆల్రెడీ చూసాను మనము. వెరీ యూనిక్ ప్యాటర్న్స్, వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ధోతి ట్రాపింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ సోలాపూర్ పెయిన్, హమ్రాపూర్, పూణే, కొల్లాపూర్ ఇవన్నీ మోడల్స్ వచ్చింది అక్కడ అంత ఏరియా నుంచి. ఇదంతా కలెక్షన్స్ అక్కడ నుంచి అండి మనకు వచ్చి. ఆల్ ద కలెక్షన్స్ అక్కడ నుంచి. చాలా యూనిక్ గా అండ్ డిఫరెంట్ గా ఉంది అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ప్రతిదీ ఏంటి ఆ నగలు సజాయించడం కావచ్చు, కిరీటము, ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా. అంటే ఈ డిజైనింగ్ ఎవరు చేస్తారు?
డిజైనింగ్ కొంత మనకు ఉన్నారు ఆర్టిస్ట్ లో, వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను. అంటే మనకు టైం ఫీజిబిలిటీ ఉన్నప్పుడు నేను చేసుకుంటుంటాను. బికాస్ నేను మట్టి విగ్రహాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. ఓకే. అది మన మెయిన్ గోల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న యూత్ కూడా కొద్దిగా తగినది మన మట్టిలో రావాలని కోరుకుంటాను యాక్చువల్లీ. రావడానికి కొంచెం టైం పడుతుంది. పిఓపికి బాగా అలవాటు పడతారు. అలవాటు పడతారు. స్ట్రాంగ్ ఉంటుంది